ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకోండి. సర్క్యూట్ డయాగ్రామ్ దాని నుంచి ఒక ఈక్వేషన్ రాసుకోండి. అంటే ఆ అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్ అవుట్పుట్ మధ్య రిలేషన్ రాసుకోండి. సో దానికి ఎప్పుడు మనం ఏం చేస్తాము, హాఫ్ యాడ్ అంటే ఓకేనా, ఫస్ట్ దాన్ని 2 చేస్తాము. 2 బిట్స్ దీని సమ్ము దీని క్యారీ. సో 0 0 చేస్తే యాడ్ చేసి సమ్ 0 క్యారీ 0, 0 1 సమ్ 1 క్యారీ 0, 1 0 సమ్ 1 క్యారీ 0, 1 1 సమ్ 0 క్యారీ 1. దిస్ ఇస్ యువర్ ట్రూత్ టేబుల్ ఆఫ్ హాఫ్ యాడ్. సో దీని నుంచి మీకు సమ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, మీకు ఏ ఎగ్జార్ బి అని. ఇది ఆల్రెడీ ఈక్వేషన్. ఇంకో విధంగా రాయాలంటే ఏ ఇంటూ ఓకేనా బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి బార్. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ క్యారీ అంటే ఓకేనా ఏ ఇంటూ బి అని. ఈక్వేషన్స్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఈక్వేషన్స్ కానీ రాకపోతే మనకు డేటా మోడలింగ్ రాయలేదు. ఈక్వేషన్ కానీ తెలియకపోతే. నెక్స్ట్ ఓకేనా, దట్స్ ఇట్ ఇప్పుడు దాకా. సో దీన్ని ఒకవేళ గేట్ మోడలింగ్ లో వాడాలి. ఇక్కడ ఏం రాయొచ్చు, యూజువల్ ఏం వాడచ్చు, ఇది ఈక్వేషన్ మ్యాథమెటికల్ గా రాస్తే సిస్టమ్స్ అండర్ డేటా మోడలింగ్. అలాగే గేట్ లో వాడాలి. ఇక్కడ ఏ గేట్ వాడాల్సి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అండ్ గేట్ ఆఫ్ ఓకేనా, ఇది ఏబి అవుట్ లెక్క తీసుకోవాలి, సి ఆఫ్ ఏ కామా బి అని తీసుకోవాలి. ఇక్కడ ఏం వాడాలి, ఎగ్జార్ గేట్. ఎగ్జార్ అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి, ఎస్ ఏ మధ్య ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎగ్జార్ వాడి అండ్ వాడితే చాలు, లేదా ఈక్వేషన్ రాయాలి. సో ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ చూస్తే అవుట్పుట్స్ ఇవి వచ్చాయి, ఇన్పుట్స్ రెండు వచ్చాయి. అవుట్పుట్ సో అన్ని ఇన్పుట్ ఏంటంటే 2, అవుట్పుట్ ఏంటంటే 2. అన్ని ఏ సైజు ఆల్ ఏ సైజు తీసుకుంటుంది ఒక పెట్టి. ఇక్కడ 2 0 0 అంటే 2 బైట్స్ ఒకటే తీసుకుంటుంది కాబట్టి సిస్టమ్ కదా 1 బైట్ 1 సింగిల్ బైట్. సో ఏ యొక్క సైజ్ ఎంత 1 బైట్ అంటే వెక్టర్ అవసరం లేదు, స్కేలార్ అవసరం. అది నా ఉద్దేశం, అది డిసైడ్ చేసుకున్నాను. సో ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ 2 వాటి మధ్య ఈక్వేషన్. ఈ క్లారిటీ అనుకుంటే ఈ సింపుల్ ఇక్కడికి వెళ్ళామంటే సో మోడల్ పెట్టాం, నేమ్ పెట్టాం, ఇన్పుట్స్ ఇక్కడ మెన్షన్ చేసాం, అవుట్పుట్ ఇక్కడ మెన్షన్ చేసాం. అంటే ఇట్లా వేరియబుల్స్ ఇచ్చేసి అవి ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ ఏంటో యాక్చువల్గా కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో దాన్ని ఇక్కడే రాస్తే పని అయిపోతుంది. మళ్ళీ స్టెప్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఇన్పుట్ ఏ కామా బి ఓకేనా, అవుట్పుట్ ఎస్ కామా సి అని రాయాలి. నెక్స్ట్ వాటి మధ్య అంటే ఇక్కడ పోతుంది. ఇక్కడ డైరెక్ట్ ఎగ్జార్ గేట్ ఆఫ్ ఓకేనా. సో గేట్ అని ఉండదు, మీకు ఎగ్జార్ అని ఉంటుంది. ద కీవర్డ్ ఎగ్జార్ గేట్ అని ఉంటుంది. ఎగ్జార్. సో దాన్ని ఇన్స్టెంట్ చేసుకోండి. ఓకే, దీన్ని కాపీ చేసుకోవాలంటే ఇట్లా లేదు, డైరెక్ట్గా ఎగ్జామ్ అని కూడా వాడుకోవచ్చు. మీరు టెస్టింగ్ ఆర్గనైజ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జామ్ తీసుకొని అని ఇక్కడ అర్థమైంది. అవుట్పుట్ ఇది, ఇన్పుట్ ఇది అని అర్థమైంది. ఓకే, సింపుల్ ఇక్కడ కూడా ఈ పదం అవసరం లేకుండా మీకు అన్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా అన్ ఆఫ్ అవుట్పుట్ ఇక్కడ ఈజీ తెలుపు అని ఇక్కడ ఏం రాస్తాం, సింపుల్గా నేమ్ పెట్టాం, ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ ఏంటో మెన్షన్ చేశాం. నెక్స్ట్ వెంటనే ఇన్పుట్ అవుట్పుట్ మధ్య రిలేషన్ ని గేట్స్ ద్వారా రాస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఒకటే జస్ట్ ఈ స్టెప్ చేంజ్ చేస్తారు. ఆ ఈక్వేషన్ రన్ అవ్వాలని చెప్పడం డేటా మోడల్. దానికోసం అసైన్ అనే కోడ్ వాడుకోండి. S is equal to A XOR B లా సింపుల్ అసైన్ is equal to C A into B అని దట్స్ సింపుల్. అంటే చెప్తారు ప్రోగ్రామ్ అంటే బయోడాక్స్ అవసరం కదా. సింపుల్ ఫస్ట్ ఆ ట్రూత్ టేబుల్ అంటే మన డిజిటల్ గా ఏం నేర్చుకున్నారో అదే విధంగా నేర్చుకుంటే అంటే ఇప్పుడు వాళ్ళకి డిజిటల్ గా మనం తెలుసు ఇలా చేస్తారు. ఒకవేళ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో ఏదైనా ఒక మల్టీప్లెక్సర్ సారీ మల్టీ వైబ్రేటర్, ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అవి రన్ చేయాలంటే ఎట్లా చేయాలంటే ఫస్ట్ దాన్ని ఒక ఈక్వేషన్ ఫార్ములాలో తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఆసిలేటర్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ ఫార్ములా కదా. ఫ్రీక్వెన్సీ f is equal to 1/2 అక్కడ ఇన్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి ఇక్కడ f is equal to ఏంటి 1/2 ఏంటి ఎల్సి వాల్యూస్ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చి fl. సో అక్కడ మీరు రాసుకొని ఈ ఈక్వేషన్ అసైన్ అని పెట్టేస్తే దీన్ని కూడా మీరు డిజిటల్ ట్రాన్స్ఫర్ సర్క్యూట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి ప్లేస్ చేసుకోవచ్చు. అంతే. ఇట్స్ నాట్ ఓన్లీ దట్ డిజిటల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నారు, ఏ ఎలక్ట్రానిక్స్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇన్పుట్ అప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటారు, ఎలా అసైన్ చేస్తారు, ఇన్పుట్ టెస్ట్ కేసెస్ రియల్ నెంబర్స్ తీసుకోవాలి వస్తుంది. బైనరీ కాదు కదా, ఇచ్చారు వాళ్ళు ఇండిజర్స్ కదా. సో
సో అది కూడా ఫ్రాక్షన్స్ లో కూడా ఇవ్వచ్చు ఒకసారి, అందుకని మనం రియల్ గా డిఫైన్ చేయాలి. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ కంపారిటివ్. దాన్ని ఎప్పుడైనా ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రోగ్రామ్ చెప్తారు అంటే రేపు ఎప్పుడైనా తెలిసినట్టు ఇలా కాదు తెలియనట్టు కూడా ప్రోగ్రామ్ రాయమండి. అప్పుడు మీరు ఎలా సొంతంగా అప్పుడు ఒక రాయాల్సి వస్తాయి. ఓకేనా? సో అప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు రెండు రాయితీ రేపు రాదు. ఓకేనా? ఫస్ట్ దానికి అర్థం కావాలంటే ఏం తయారు చేయాలనుకుంటున్నారు దాని మీద మీ ప్లాన్ ఉండాలి కంప్లీట్. సో మీరు తయారు చేయాలనుకుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్సర్ అంటే వాట్ ఇస్ ఎ మల్టీప్లెక్సర్? ఇట్ ఇస్ ఎ డివైస్ సో దట్ సెలెక్ట్స్ విచ్ వన్ టు గో. అంటే 4 మనుషులు ఇక్కడ వచ్చారనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి, 4 వచ్చారు. గేట్ ఒకటే ఉంది ఇక్కడ బయట, అంటే ఈ 4లో ఒక్కడే బయటికి పోవాలి, అట్ ఏ టైం ఒక్కడే పోవాలి. సో ఎవరు పోవాలో మధ్యలో ఒకటి నిలబడుకొని వీడు సెలెక్ట్ చేస్తారు. వీడు ఫస్ట్ రోడ్ పోవాలనుకున్నాను అనుకో 0 0 8 సెలెక్ట్ చేస్తే వీడు వెళ్ళిపోతాడు ఇక్కడ బయట. ఓకేనా? వీడు సెలెక్ట్ 0 1 సెలెక్ట్ చేసామనుకో వీడు బయటకు వెళ్తాడు, అంటే మిగతా ముగ్గురు వెళ్ళరు. ఓకేనా? సో ఇక్కడ 1 0 సెలెక్ట్ చేస్తే వీడు బయటకు వెళ్తాడు. సో అవుట్పుట్ మొత్తానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ అని పెట్టుకున్నాం అనుకో, అవుట్పుట్ ఎవరు యూజువల్గా ఏ బి సి డినే ఉంటారు, కానీ అట్టే ఒక్కడే వస్తాడు. సో ఏ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0 0 ఉండాలి కదా. సో అప్పుడు ఏ రావాలి అంటే ఓకేనా, సో దీన్ని 0 0 చేస్తాం. ఇది S1 ని S0 ని 0 0 అంటే దాన్ని బార్ పెట్టుకుంటాం ఏ రావాలంటే. అంతే మేము డిజిటల్ క్లాస్ చేయండి. సో ఒకవేళ ఐ ఆప్షన్ ఒకవేళ బి రావాలంటే బి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి? ఏ కేసు ఇది S1 కి 0 0 అంటే బార్ రాస్తాం, 1 అంటే డైరెక్ట్ అదే రాస్తాం స్టాండర్డ్. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ సి రావాలంటే బయటికి సి బయటికి రావాలంటే అవుట్పుట్ లో సి రావాలంటే ఏం చేయాలి? ఇది 1 0 అంటే S1 ఇలా పెట్టి S0 బార్ పెట్టుకుంటాం. నెక్స్ట్ డి బయటికి రావాలంటే ఏం చేస్తాం? S1 S1. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్. ఒకవేళ ఈక్వేషన్ లేదా నీకు మల్టిప్లికేషన్ ఉంది, నీకు మూడింటికి మల్టిప్లికేషన్ ఉంది, ఏ గేట్ వాడాలి? అన్ని గేట్. ఎడిషన్ ఉంది, ఏ గేట్ వాడాలి? ఆర్ గేట్. సో and of this 3 R of all these 3 all these 4 is called as అలా రాస్తే that is called gate model. ఫస్ట్ మనకు ప్రోగ్రామ్ కన్నా ముందు ఏం అర్థం కావాలంటే అసలు కాన్సెప్ట్ అర్థం కావాలి. అప్పుడు అర్థమైతేనే మనకి ఈ ప్రోగ్రామ్లోకి వెళ్తాం. ఇప్పుడు నువ్వేం తయారు చేయాలనుకుంటున్నావో అది క్లారిటీ ఉండాలి ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్. అప్పుడే కదా నువ్వు ప్రోగ్రామ్ రాయగలవు. నీకు ఏం రాయాలో తెలియదు ప్రోగ్రామ్ రాస్తే అప్పుడు వచ్చేస్తుందా? మీరు ఇంకా అప్పుడు ఇది బ్లాక్ మ్యాజిక్ నమ్మాలి. ఓకే, ఓ మేము పడక్కనే మీకు డబ్బులు పోవాలి అట్లా. సో ఫస్ట్ ఇది అర్థం కావాలి మీకు. అసలు మీరు ఈ ప్రోగ్రామ్ రాసేదాన్ని ఫస్ట్ డిజిటల్ క్లాస్లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ చెక్ చేసుకోవాలి. అసలు మీకు అది క్లారిటీ ఉందా లేదా. అప్పుడైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సి ఉంటారు. ఇప్పుడు రియల్ వరల్డ్ లో రేపు ఎప్పుడైనా మీకు టెక్సాస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో కూడా మీరు అటెండ్ అవ్వాలంటే ఈ బేసిక్స్ బాగా అర్థం కావాలి. వాట్ ఈస్ మల్టీప్లెక్సర్ అంటే ఓకేనా, మెనీ టు వన్ ఫంక్షన్. అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు అందరినీ బయట పంపించలేరు కాబట్టి ఒక్కరినే బయట పంపించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడేదాన్ని మల్టీప్లెక్సర్ అంటారు. ఆపోజిట్ ఒక్కడే బయటకు వచ్చి 4 డోర్లు ఉన్నాయి, ఏ డోర్లో వాడిస్తాం వాడే, ఏ డోర్లు కాబట్టి ఆ డోర్లో పోతాడు. దట్ ఈస్ కాల్డ్ డీమల్టీప్లెక్సర్. మనకు రియల్ లైఫ్ లో ఎక్కువ వాడే మల్టీప్లెక్సర్. ఇప్పుడు దాని అప్లికేషన్ ఏంటి? ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఫోన్ లైన్ ఉన్నాయి మనందరికి, 4 ఫోన్లు ఉన్నాయి. సో బట్ వాడు ఏంటి ఇంటిలోడు మన ఇంటికి ఇంటర్నెట్ వైరే వాడాడు. మన ఇంట్లో 4 కంప్యూటర్లు పెట్టుకోడు, 4 ఇంటర్నెట్ కావాలి. బట్ వైర్లో ఒక్కసారి ఒక డేటాను పోగలదు లోపల. అప్పుడు 4 కంప్యూటర్లు ఒక డేటాను బయటకు రావాలి. కాబట్టి మెనీ టు వన్ పర్సన్, మెనీ కాడించి ఒకరే బయటకు వెళ్ళాలి అనేటప్పుడు మనం మల్టీప్లెక్సర్ వాడాలి. అదే కానీ ఇప్పుడు వైర్లో వచ్చిన నెట్ 4కి వెళ్ళాలి, వచ్చిన ఇన్పుట్ 4కి షేర్ అవ్వాలి. నువ్వు డేటా పంపిస్తున్నప్పుడు ఈ ఫ్లో, అప్పుడు మల్టీప్లెక్సర్. ఆ నుంచి డేటా వస్తే ఎవరు కావాలి? డీమల్టీప్లెక్సర్ రావాలి. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్. అర్థమైనా? సరే, ఎవరు వెళ్ళాలని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు సెలెక్టర్. ఇప్పుడు మన ఇంట్లోకి ఇంటర్నెట్ రావాలని ఎవరు డిసైడ్ చేస్తారు? రూటర్ డిసైడ్ చేస్తారు. రూటర్ 4 IP అడ్రస్లు ఉంటాయి, రూటర్ కాడికి వస్తుంది, డేటా ఆడికి వస్తుంది. ఎవరికి వెళ్ళాలి? రూటర్ చూసుకుంటారు. లైక్ ఇప్పుడు కూడా మన కాలేజీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట వచ్చారు, ఎవరు చెక్ చేస్తారు? అక్కడ వాచ్మెన్ చెక్ చేస్తాడు. అట్లా ఇక్కడ ఎవరు చెక్ చేస్తారు? సెలెక్ట్ లైన్ చెక్ చేస్తారు.
సో సెలెక్ట్ లైన్స్ బేస్ చేసుకొని ఇలా వచ్చింది. ఇప్పుడు ఇన్పుట్స్ ఎవరెవరు ఇక్కడ ఏబిసిడి, ఈ కూడా ఇన్పుటే. అవుట్పుట్ ఎవరు ఇక్కడ ఒక్కటే అవుట్పుట్. ఆ క్లారిటీ ఫస్ట్ మనం ఏం తయారు చేయాలనుకున్నాం నీట్గా వచ్చాక దాన్ని బట్టి ఇన్పుట్స్ ఎవరు అవుట్పుట్స్ ఎవరు అర్థం కావాలి. అదే ఇప్పుడు ఇన్పుట్స్ ఎవరు ఏబిసిడి. ఈ పక్క ఇది కూడా మనం ఇస్తున్నాం కదా, మనం ఇవ్వకుండా క్యాలిక్యులేషన్ చేసి వస్తుంది దాన్ని అవుట్పుట్ అంటాం. ఇది మనం ఇస్తున్నాం 0 0 1 లేదు అంటే ఎవరు బయట కూడా మనం సెలెక్ట్ చేస్తాం. ఫైన్. ఇప్పుడు రాని ప్రోగ్రామ్ లేదు. సో మొత్తానికి ఇన్పుట్స్ ఎంతమంది 6 మంది. ఎప్పుడు 4 బిట్ అన్నాం. ఒకవేళ 8 మందిని పంపించాలంటే నేను ఇక్కడ 8 మంది ఉన్నారు, 8 మందిలో ఒకటే బయటకు వెళ్ళాలి. మినిమం ఇక్కడ ఎంత మంది 3 ఉండాలి. అప్పుడు 8 + 3 11 ఇన్పుట్స్ వస్తాయి, ఒకటి అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ మనకు అది అర్థం చేసుకొని ఇన్పుట్స్ ఎవరు అవుట్పుట్స్ ఎవరు క్లారిటీ వచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని స్టార్ట్ చెప్పాడు కదా ప్రోగ్రామ్ పెట్టేసుకొని గీసుకొని రాసుకుంటూ పోతుంది, ఏం అర్థం కాదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు చేయలేదు, కంప్యూటర్ డిజైన్ చేయలేదు అసలు. ఫస్ట్ అలా కాదు. ఇప్పుడు రండి నీట్గా ఇన్పుట్స్ ఎక్కడ వచ్చాయి 1 2 3 4 5 6 అవుట్పుట్ ఎంత వచ్చింది 1 5. నెక్స్ట్ ఇన్పుట్ కి అవుట్పుట్ రిలేషన్ రాయాలి. ఓకేనా? సో ఇది అవసరం లేదు, వైర్ ఆల్రెడీ అవుట్పుట్ చెప్పేసాం కదా, ఈ లైన్ అవసరం లేదు, ఈ లైన్ అవసరం లేదు. మనం డెఫినేషన్ లో ఎప్పుడు కూడా ఇన్పుట్స్ ఎవరు అవుట్పుట్స్ ఎవరు రాసేసి ఇన్పుట్ కి అవుట్పుట్ రిలేషన్ ఏముందో రాస్తే చాలు. మళ్ళీ ఇవి అవుట్పుట్ అండ్ వైర్ ఈ మెన్షనింగ్ మనం ఎప్పుడు చేయాలంటే ఓన్లీ టెస్ట్ కేస్ చేసి చాలు. చేసిన తప్పేమన్నా ఉంది, తప్పేం కాదు, కొట్టేయాల్సిన అవసరం లేదు. బట్ అనవసరం ఆ వైర్ రాయలేదు ఈ లెవెల్లో. ఓకేనా? ఇదేం రాస్తాడు. సో వీళ్ళు ఏం చేశారు అంటే మీ టెక్స్ట్ బుక్ రాసిన ఇది ఫస్ట్ ఇది అర్థం చేసుకుంది ఇది. ఓకేనా? ఫస్ట్ ఏం చేశాడు, ఇవన్నిటి అదే ఈ ఫార్ములా రాస్తున్నారు. ఏ నాట్ ఆఫ్ S1 నాట్ ఆఫ్ S0. ఇది I0 రావాలి ఎప్పుడు వస్తుంది, నాట్ ఆఫ్ S1 నాట్ ఆఫ్ S2. ఈ మూడు కలిసి అప్లికేట్ ఉంటే వస్తుంది. ఆర్ I1 ఎప్పుడు వస్తుంది, సో కాంబినేషన్ రాసుకోండి. ఇది నాట్ ఆఫ్ S1 S0. I2 ఎప్పుడు వస్తుంది, ఇట్లా వస్తుంది. ఈ ఈక్వేషన్ వస్తే సరిపోతుంది. ఓవర్, ప్రోగ్రామ్ ఓవర్. గేట్ మోడలింగ్ లో ఈ సింబల్ పనిచేయదు, నాట్ ఆఫ్ అనే సింబల్ పనిచేయదు. అందుకే ఇలా నాట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, నాట్ అని వాడినాలి, గేట్ వాడినాలి. అర్థమైందా? సో S1 బాల్ అన్నిటప్పుడు ఏమేమి దేనికి ఆపోజిట్ కావాలి మనకి యూజువల్ గా ఈ ఈక్వేషన్ ఏమేమి వాడాం, I0 I1 I2 I3 లు అలానే వాడుకున్నాం. సో నో ఇష్యూ. దేన్ని మార్చుకోవాలి, నాట్ కి S0 అవసరం అవుతుంది, S1 అవసరం. అందుకే నేను కొత్త పేర్లు పెట్టుకుంటా, వాటికి AB అని పెట్టుకుంటా. సో S0 ఉన్న చోట ఏం చేయాలంట, సో నాట్ పెట్టుకొని అవుట్పుట్ ఏమో A గా S1 గా పెట్టుకుంటా. అంటే నాట్ ఆపరేషన్ S1 కి ఒక నాట్ A లో వస్తుంది. This is nothing but A is equal to not of S0. S0 కి not of B is equal to S0 అని మీరు పెట్టుకోండి. B is equal to not of S1 పెట్టుకోండి. ఒకసారి రెండు నాట్లు వచ్చేసాక నౌ ఇంకేం చేయాలి ఇక్కడ ప్రోగ్రామ్ లో అండ్ ఆపరేషన్ ఆఫ్ ఇక్కడ ఈ నాట్ ఉన్న దగ్గర ఏం పెట్టుకోవాలి, మనం A పెట్టుకోవాలి. ఏ పెట్టుకోవాలి B పెట్టుకోవాలి. ఇది ఇక్కడ A పెట్టుకోవాలి, B పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆపరేషన్ ఏంటి, అండ్. ఓకేనా? అవుట్పుట్ ఎక్కడ రావాలి, అవుట్పుట్ y. ఇన్పుట్స్ ఎవరు I0 S A B వాడుకోవాలి. సో దీని ప్రోగ్రామ్ రాసుకోండి. ఓకేనా? సో దీనికి అంటే వాళ్ళ వేరియబుల్ ఏదైనా ఎంచుకోవచ్చు మీరు. S1 కి నాట్ ఆపరేట్ చేస్తే ఎక్కడ స్టోర్ చేసుకున్నాడు, SN1 రాసుకున్నాడు, N1 రాసుకున్నాడు. అంటే S1 కి నెగిటివ్ అని రాయడానికి N వాడుతున్నాడు. మీరు ఇలాంటి ఏం రాసుకోవచ్చు సింపుల్గా, అదే ఉదాహరణ అది వాడి పెట్టి పేరు అంటే ఇంకో నాట్ ఇక్కడ అప్లై చేస్తాం. అంటే నాట్ గేట్ తయారైపోయింది. నెక్స్ట్ ఆర్టిగేట్. అందుకే నేను చెప్పాను గేట్ మోడలింగ్ కన్నా డేటా మోడలింగ్ ఎందుకు అడ్వాంటేజ్ మీకు అర్థమైందా? గేట్ మోడలింగ్ ఏంటి, అన్ని గేట్స్ వాడాలి, ప్రోగ్రామ్ సైజ్ పెద్దది అయిపోతుంది, కాంప్లెక్సిటీ అయిపోతుంది. డేటా మోడలింగ్ అయితే సింపుల్ గా ఈక్వేషన్ రాసుకోవాలి చాలా. మీరు అదే ప్రోగ్రామ్ రాసారు కదా లాస్ట్ లో, అంటే అడ్వాంటేజ్ ఆఫ్ గేట్ డేటా మోడలింగ్ ఓవర్ గేట్ మోడల్. ఓకే? నెక్స్ట్ అండ్ ఆపరేషన్ అప్లై చేస్తాం. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాం, అవుట్పుట్ ఎక్కడ రావాలి, ఏమని మెన్షన్ చేసి అవుట్పుట్ ఇప్పుడు y కదా, అదే అంటే మళ్ళీ గేట్స్ వాడాలి కదా. సో అందుకని టెంపరీగా వీళ్ళు ఏం చేశారు, అండ్ ఈ మూడింటి అండ్ చేసి దీన్ని ఏలో స్టోర్ చేసుకున్నాడు.
మళ్ళీ ఇంపోర్ట్ అన్ని చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఇంపోర్ట్ చేసి మళ్ళీ చేసుకున్నాం, మళ్ళీ చేసుకున్నాం, మళ్ళీ లాస్ట్ ఏమన్నా ఆర్ ఆపరేషన్ అప్లై చేయాలి. ఇక్కడ ఏం చేయాలి మనం ఆర్ అవుట్పుట్ బై ఎన్ని రాసుకోవాలి, A0 A1 A2 A3 రాసుకుంటే ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయింది. దిస్ ఈజ్ ది గేట్స్ మోడల్. ఓకేనా? అంటే మనకు ఇప్పుడు ఎగ్జామ్లో మా గేట్స్ మోడల్ అవసరం లేదు, దానికంటే ఎవరైనా సరే లైఫ్లో ఈజీగా ఉన్నదానికి వెళ్తారు, కష్టంగా వెళ్తారా. బట్ ఎగ్జామ్లో అదే గేట్ మోడల్ని వచ్చో రాదో రాయండి అని 10 మార్క్స్ ఇచ్చారనుకో అప్పుడు వదిలేయకూడదు కదా మనం. దాన్ని కూడా ఎలా చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఈక్వేషన్ ఉండకూడదు. నాట్ అనేది ఆపలేదు, అన్ని అండు నాట్ ఇదే కనపడాలి, ఈ పదాలే కనపడాలి. దట్ ఇస్ నాట్ గేట్ మోడల్. అందుకే మీకు టెక్స్ట్ బుక్ లో ఏ చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా పెద్ద పెద్దగా ఉంటుంది ప్రోగ్రామింగ్. గేట్ మోడల్ చేయడం వల్లకే సింపుల్ గా. ఇది క్లియర్? రాసుకోవాలి, దాని కామెంట్స్ రాసుకోండి మీరు. అంటే ఇప్పుడు వాళ్ళు రాశారు కదా, నేను చెప్పిన ఎక్స్ప్రెషన్ కామెంట్ అని పెట్టి దాని మీద ఎందుకు ఇలా రాసామో రాసుకుంటారా నేను ప్రోగ్రామ్. ఫస్ట్ సో అసలు ఇప్పుడు మల్టీప్లెక్సర్ లో నేను బాగా అర్థం చేసుకుంటే ఏంటి ప్రాబ్లం ఇక్కడ అంటే మల్టీప్లెక్సర్ ప్రాబ్లం కదా ఎందుకంటే ఇన్పుట్స్ ఇక్కడ ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఎవరో సెలెక్ట్ నేను తీసుకొని ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా అంటే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, ఇన్పుట్ ఇవి అవుట్పుట్ ఇవి. సో ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ చేసే ఆప్షన్ నీకు లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కంట్రోల్ పెట్టిన ఆప్షన్ లేదనుకుందాం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏంటి, ఇప్పుడు బయట స్టూడెంట్స్ లోపల రావాలంటే వాచ్మెన్ పెట్టుకోవాలి, వాచ్మెన్ లేడనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇన్పుట్ అవుట్పుట్. బట్ ఇక్కడ కూడా అందరూ రావడానికి లేదు, అంటే నేను రావడం. సో దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఎన్కోడింగ్ వేర్ దేర్ ఇస్ నో సెలెక్టర్ లైన్స్. సో అంటే ఇప్పుడు ఇలా లేదు, జస్ట్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ మెనీ, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ మెనీ టు వన్ కాకుండా ఇప్పుడు మెనీ టు ఫ్యూ అంటే దీనికి ఎక్స్టెన్షన్ వర్షన్. మల్టీప్లెక్సర్ కి ఎక్స్టెన్షన్ మంచిది. సో మెనీ ఇక్కడ ఫ్యూ. సో మెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 మెంబర్స్ వచ్చారు, ఇక్కడ ఎంత మార్చాలి 3 మెంబర్స్. అది ఎట్లా మార్చాలనేది నువ్వు టూ టేబుల్ రాసుకోవాలి. యాక్చువల్లీ అది కోడింగ్ బట్టలు, గ్రే కోడింగ్ బట్టలు, నీ కన్వర్షన్ అది నీ ఇష్టం. 8 మెంబర్స్ ఎలా మార్చుకోవాలని. సో ఆ టూ టేబుల్ పర్ఫెక్ట్ గా నువ్వు రాసుకుంటే అంటే ఈ 8 మెంబర్స్ ఎలా మార్చుకోవాలి నువ్వు రాసుకోవాలి. అంటే నువ్వుగా తయారు చేయాలనుకున్నావు అది రాసుకుంటే మనకు దానికి ఒక ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ పెట్టుకోకుండా రాసుకుంటాం. సో మనం ఎగ్జాంపుల్ కాలేజ్ డిప్లొమా లెవెల్ ఏం చేసుకున్నాం అంటే ఒక బైనరీ నెంబర్ తీసుకొని దాన్ని మెషిన్ లెవెల్ అది 3 బిట్స్ గా మార్చుకున్నాం. సో అంటే మామూలుగా ఇన్పుట్స్ ఎన్ని కావాలి, 8 కావాలి, 8 to 3 అని తీసుకున్నాం. సో ఇప్పుడు సెలెక్టర్ లైన్స్ ఇవ్వలేరు, ఇక్కడ దట్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అదే చెప్పాలి. సో మల్టీప్లెక్సర్ లో ఇక్కడ ఏంటంటే సెలెక్టర్ లైన్స్ ఉంటారు, వాళ్ళ బట్టి ఇన్పుట్ అవుట్పుట్ సెలెక్ట్ చేస్తారు. బట్ ఎన్కోడర్స్ లో సెలెక్ట్ లైన్స్ ఉంటారు, బట్ అవుట్పుట్ లో ఒక కన్వర్టెడ్ టు అవుట్పుట్. బట్ సింపుల్ గా చెప్పాలంటే మెనీ టు ఫ్యూ రావాలి కంపల్సరీ. సో ఇక్కడ ఏం తీసుకున్నాం మనము y0 y1 y2 y3 y4 y5 y6 y7. సో మొత్తం 8 బిట్స్ తీసుకున్నాం. అంటే పెద్ద ఎక్కువ మంది ఉన్నారు, దీంట్లో ఫ్యూ డే బయటికి రావాలి. ఓకేనా? సో ఆ ఫ్యూ బయటికి రావాల్సిన ABC అని 3 అవుట్పుట్ గా తీసుకున్నాం. ఎందుకంటే 8 బిట్స్ కి కన్వర్ట్ చేయాలి, 3 బిట్స్ గా కన్వర్ట్ చేయాలి. అది కామన్ 2 4 n ఉంటే n అట్లీస్ట్ ఉండాలి. ఓకే? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది రావాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రావాలనుకుంటున్నాం, y0 ఒకటి రావాలంటే సో ఇక్కడ 3 మనం 0 0 అని యాడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు వీడియో ఒకటి రావాలనుకుంటాడు, అప్పుడు ఇక్కడ మనం అంటే రావాలనుకునే దాన్ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసి ఇక్కడ ఎలా చేస్తాం 0 0 1 గా చేసుకుంటాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 0 వీడియో రావాలనుకుంటాం, y2 రావాలనుకుంటాం, సో 0 0. ఓకేనా? సో లాస్ట్ సిమిలర్. ఓకేనా? ఇక్కడ మళ్ళా 1 0 0 1 0 1 1 1 0. ఇప్పుడు మనం ఇది మనం అనుకున్న ట్రూత్ టేబుల్. ఫస్ట్ మీరు ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఏం రాయాలన్నా ఫస్ట్ ట్రూత్ టేబుల్ పర్ఫెక్ట్ గా అర్థం కావాలి. ఓకేనా? సో మల్టీప్లెక్సర్ అయితే ఇన్పుట్స్ సర్క్యులేషన్ అవుతారు, ఇక్కడ సర్క్యులేషన్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఇప్పుడు మాల్ ఇన్పుట్స్ ఇలా అవుట్పుట్ ఇది. సో మనం యాక్చువల్గా ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, A1 ఎక్కడెక్కడ ఉందో అక్కడ వస్తుంది, A1 ఎక్కడెక్కడ ఉందో అక్కడ వస్తుంది. A1 ఎక్కడెక్కడ ఉంది, A1 ఉంది, A1 ఉంది, A1 ఉంది, A1 ఉంది. అంటే A1 రావాలంటే ఏమొస్తుంది, A ఓకేనా
ఇదేంటిది y4 y5 y6 సో y4 y5 y6 y7 అంటే ఇది వీడు రావాలంటే p ఎప్పుడు వస్తాడు y2 ఈ అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది ఓకేనా ఈ 8 మంది ఉన్నారు సో ఈ గొట్టం నుంచి ఎంత ఎవరెవరు వస్తారని చెక్ చేస్తాం ఈ గొట్టం నుంచి ఇక్కడ మనకు ఓన్లీ ఎవరెవరు వస్తారు 5 6 4 వస్తున్నారు ఈ నుంచి ఎవరు వస్తారు అవుట్పుట్ 2 3 6 7 మళ్ళా సి దగ్గర నుంచి ఎవరు వస్తారు 1 ఇది రాసుకో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి మనం డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్ కి డేటా మోడలింగ్ అని ఏం చేస్తాం అసైన్ పెట్టుకుని అవుట్పుట్ ఇప్పుడు ప్లేస్ రాయాలి అసైన్ a ఇది రాయాల్సిన ఇది కూడా అసైన్ రాసేసారు అదే గేట్ మోడల్ ఏం చేయాలి ఇక్కడ వీటికి ఫస్ట్ ఏ గేట్ ప్లస్ అంటే ఏంటి ఆర్ గేట్ అని ఎన్ని పెట్టేసి దీనికి ఆర్ గేట్ పెట్టేసి దీనికి ఆర్ గేట్ పెట్టి సరిపోతుంది మూడు అవుట్పుట్స్ మూడు ఇన్పుట్స్ మళ్ళీ ఈ మూడింటిని కలిపేదానికి లేదు అవసరం లేదు సో డైరెక్ట్ రాదు ఇప్పుడు ప్రోగ్రామ్ వెళ్ళండి నీట్గా అంతే ఉండదు ఇంకేం ఉండదు సో మూడు ఆర్ గేట్ ఓకేనా సో అవుట్పుట్ ఎవరు y0 ఇక్కడ ఈ 4 ఇచ్చాం ఇది అవుట్పుట్ y1 ఇది y2 అవుట్పుట్ y2 ఓకేనా ఇన్పుట్స్ ఇక్కడ మెన్షన్ చేసి అవుట్పుట్ ఇక్కడ మెన్షన్ చేసాం ఈ మోడల్ అయితే అసైన్ ప్రోగ్రామ్ అంతే వెరీ సింపుల్ ఓకే ఫస్ట్ ఇది గాని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నా లిస్ట్ బట్టి మీకు అర్థమైంది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకో ఫస్ట్ ఎన్కోడర్ డీకోడర్ అంటే ఏంటి దానికి ఆపోజిట్ ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇన్పుట్స్ ని ఏ విధంగా పెట్టేసి అవుట్పుట్స్ ఇవి పెట్టాలి ఓకేనా అవుట్పుట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y0 రావాలంటే ఎప్పుడు వస్తుంది ఓకేనా a బార్ b బార్ c బార్ అని వస్తుంది ఇది 1 రావాలంటే ఎప్పుడు వస్తుంది a బార్ b బార్ ఇది 1 రావాలంటే ఎప్పుడు వస్తుంది a బార్ b బార్ c ఇది 1 రావాలంటే అట్లా రివర్స్ లో చూసుకున్నారంటే మీకు వచ్చేస్తుంది ఆ ఈక్వేషన్ అసైన్మెంట్ ముందు పెట్టేసుకున్నాక ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది డిస్కస్ డీకోడర్ అర్థమైందా ఫస్ట్ మీరు అది అర్థం చేసి అప్రూవ్ టేబుల్ తీసుకోవాలి ఫస్ట్ మీరు ఎవరు అలా గీయలేదు అందుకే మీకు ఎవరికి అర్థం కాదు ఓకే రైట్ నెక్స్ట్ సో 2-bit compare what is compare is a device that compares two values అంతేనా సో 2 bits ఇస్తున్నాం ఇన్పుట్ అంటే a b అనేది దగ్గర 2 bits ఇస్తున్నాం 2 bits అంటే మనం వెక్టర్ తీసుకోవాలి స్కేలార్ తీసుకోవాలా 2 bit సైజ్ అంటే ఇలా ఏ లైన్ తీసుకోవాలి 0 0 తీసుకోవాలి అప్పుడు ఏం తీసుకోవాలి వెక్టర్ సో దీన్ని మనం డిఫైన్ చేసినప్పుడే 1:0 అని ఇక్కడ మెన్షన్ చేయాలి సో 2 సైజ్ తీసుకుంటారు ఇక్కడ 2 సైజ్ తీసుకుంటారు ఓకేనా సో ఇప్పుడు a ఓకేనా a వాల్యూ b వాల్యూ కేసెస్ తీసుకుందాం ఫస్ట్ ఇది 0 0 కేసు 0 0 కేసు ఆల్ రెండు కంపైల్ చేసినప్పుడు మనకు వాట్ ఆర్ ద 3 ఛాన్సెస్ రెండు ఈక్వల్ అవ్వచ్చు ఒకటి a గ్రేటర్ దన్ b అయ్యొచ్చు ఒకటి a లెస్ దన్ b అయ్యొచ్చు సో 3 కేసెస్ సో ఇన్పుట్స్ ఎన్ని రెండు అవుట్పుట్స్ ఎన్ని మూడు ఓకేనా ఫస్ట్ అది మెన్షన్ చేసుకోవాలి ఇవి ఇన్పుట్స్ ఇవి అవుట్పుట్స్ సో అప్పుడు ఏమైంది ఫస్ట్ a గ్రేటర్ దన్ b ఓకేనా a ఈక్వల్ టు b a లెస్ దన్ సో మూడు తీసేసుకున్నాం ఇప్పుడు 0 0 ఇది ఈక్వల్ గా ఉందా ఈక్వల్ గా ఎక్కడ వస్తుంది ఇది 1 వస్తుంది సో ఇది రావట్లేదు ఓకేనా నెక్స్ట్ మామూలుగా 0 0 0 0 ఉంది కదా సో 16 కాంబినేషన్స్ వస్తుంది అప్పుడు ఏమైంది 0 0 0 1 0 0 1 0 0 0 1 1 ఓకేనా 0 1 0 0 0 1 1 0 అంటే ఇక్కడ జీరోస్ తో పెట్టి ఇవన్నీ 4 కాంబినేషన్స్ రాసాయి మళ్ళీ 1 స్టార్ట్ చేసి మళ్ళీ 4 కాంబినేషన్స్ రాయి 1 0 0 1 0 1 ఓకే సరే 0 1 1 0 ఓకేనా 0 1 1 1 మళ్ళీ ఇక్కడ 1 0 1 0 ఓకేనా ఇక్కడ మళ్ళీ 0 0 0 1 1 0 సో ఇక్కడ నుంచి ఇక్కడ ఫిల్ చేసుకోండి ఇప్పుడు ఏ ఆబ్వియస్ గా ఏ 0 0 ఉన్నంత సేపు ఈ పక్క ఎక్కువ ఉన్నట్టే
0 0 అంటే ఇక్కడ కమెంట్ చేస్తే ఏమొస్తుంది నీకు 0 ఇది 0 ఇది 1 ఇది 2 ఇది 3 సో ఏది ఏ పెద్ద బి పెద్ద బి పెద్ద సో అందుకని ఆబ్వియస్లీ ఇక్కడ వస్తాయి ఇక్కడ వస్తాయి అంటే 1 ఇక్కడ వస్తాయి సో ఇప్పుడు ఏ ఇది రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు రాసుకోవాలి ఈ అవుట్పుట్ ఏ ఈక్వల్ టు బి రావాలంటే అంటే దీనికి పేరు ఇట్లా పెట్టుకోవాలి కావాలంటే మీరు ఇక్కడ y1 y2 y3 పెట్టుకోండి ఈజీగా ఉంటుంది సో అవుట్పుట్ y2 రావాలంటే ఏ కండిషన్స్ వస్తాయి రాసుకోవాలి ఏ కండిషన్ వస్తుంది ఇది 1 0 ఓకేనా ఎప్పుడు వస్తుంది ఏ బార్ మొత్తం అండ్ బి బార్ అంటే 0 0 0 0 ఉంటుంది ఇప్పుడు సైజ్ ఆల్రెడీ 2 కదా మీకు తీసుకుంటది సైజ్ 2 కాబట్టి 0 0 సో అలా మన నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది 1 ఉన్నప్పుడు వస్తుంది a ఇంటూ b ఇట్లా దాని ఈక్వేషన్ ఫస్ట్ రాసుకోవాలి సో మనం దాన్ని ఆ ఈక్వేషన్ మీకు అర్థమైతే మనం దాన్ని డైరెక్ట్ గా గేట్ మోడల్ లో రాసుకోవచ్చు గేట్ అంటే ఫస్ట్ నాట్ గేట్ తయారు చేసుకోవాలి నాట్ గేట్ తర్వాత దాన్ని అండ్ అప్లై చేసుకోవాలి అలా చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి ఇన్పుట్స్ ఎవరు అవుట్పుట్స్ ఎవరు ఈ అవుట్పుట్ రావాలంటే ఆ ఇన్పుట్ ఎప్పుడు ఎలా ఉండాలి అది మీరు నేర్చుకోవాలి ఇప్పుడు దీని ప్రోగ్రామ్ ఏంది మీకు అర్థం కాదు చూద్దాం ప్రోగ్రామ్ ఏంటి అందుకే ముందు దాని పక్కన మీరు అది వేసుకోలేదు ట్రూత్ టేబుల్ వేస్తే మీకు అర్థం కాదు దాని అర్థం కాదు ట్రూత్ టేబుల్ కి ఆ పక్కన కి ఏం కదా 16 కాంబినేషన్ రైట్ ఫస్ట్ థింగ్ సో యూ వాంట్ టు డిజైన్ ఏ క్యాలిక్యులేటర్ వినండి క్యాలిక్యులేటర్ డిజైన్ చేయాలి క్యాలిక్యులేటర్ ఓకేనా క్యాలిక్యులేటర్ ఏముంటది యూజువల్గా నెంబర్స్ అన్నీ ఉంటాయి ఆ నెంబర్స్ లో మీరు ఏ ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ ఉంటాయి ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్స్ అన్నీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రో కంట్రోలర్ సాఫ్ట్వేర్ అంటే అసలు ప్రాసెసర్ తయారు చేద్దాం అంటున్నారు ప్రాసెసర్ అంటే ఏం చేస్తుంది మీరు 2 నెంబర్లు ఇస్తే యాడ్ చేస్తే సపరేట్ ఏం చేస్తే అది చేసి అవుట్పుట్ ఇస్తుంది ఏఎల్యూ అంటే మొత్తం అంటే మన కంప్యూటర్లో బేసిక్ హార్డ్వేర్ ఏఎల్యూ కంప్యూటర్ అంటే ఏంటి CPU అంటే లోపల ఏమంటది ఏఎల్యూ ఆటోమేటిక్ లాజిక్ సో దాన్నే మీరు తయారు చేయాలంటే అదేం చేస్తుంది ఓవరాల్ గా ఏఎల్యూ ఏం చేస్తుంది యూజువల్ గా ఆటోమేటిక్ ఆపరేషన్స్ లాజికల్ ఆపరేషన్ చేస్తుంది మళ్ళీ దాంట్లో ఏదైనా క్యారీ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్తాం అంటే a device which does all the operations of arithmetic and logical is called ALU that is called computer okay na but at a time ఒకటే చేస్తుందా రెండు మూడు చేస్తుందా ఒకటే చేస్తుంది ఒకటే చేసి అది కూడా ఏంటి నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు దాన్ని బట్టి చేస్తుంది ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు నెంబర్లు తీసుకుంటా రెండు నెంబర్లు ఫర్ ఎగ్జాంపుల్ AB అని నెంబర్ తీసుకుంటా ఆ రెండు నెంబర్లు ఇదే ఈ కంప్యూటర్కి ఇస్తున్నాం కంప్యూటర్కి రెండు నెంబర్లు ఇస్తున్నాం AB ఇస్తున్నాం ఇప్పుడు నువ్వు ఇక్కడ పెట్టుకొని ఆ రెండు ఏం చేయాలి చెప్పాలి కదా సెలెక్ట్ చేస్తూ చెప్పాలా సో మామూలుగా ఏమేం చేయాలనుకున్నావు నువ్వు ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ ఆర్ నాట్ అనుకోండి ఎగ్జార్ అనుకోండి పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 తీసుకోవాలి అంటే అప్పుడు ఎన్ని ఉండాలి సెలెక్ట్ లైన్స్ 3 ఉండాలి 3 ఉండాలి సెలెక్ట్ లైన్ సైజ్ ఎంత 3 బిట్స్ తీసుకోవాలి సో నువ్వు ఈ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం ఆపరేషన్ అంటే అవుట్పుట్ నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దిస్ ఇస్ రిజల్ట్ ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రాగా తప్పు వస్తే ఇప్పుడు క్యారీ ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది ఆ క్యారీ కూడా ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ కదా ఇది క్యారీ ఎందుకు వచ్చినప్పుడు చెప్పాలి నువ్వు రిజల్ట్ అందుకని ఎక్స్ట్రా సెలెక్ట్ పని ఒకటి ఇది క్యారీ అని పెట్టుకోవాలి ఒకవేళ వస్తే కాకపోతే కాదు ఇది కంప్యూటర్ సో మన ఓవరాల్ ఇన్పుట్స్ ఏ బి ఓకేనా ఇలా ఒక వేరియబుల్ తీసుకుంటాం ఎక్స్ట్రా ఒక క్యారీ వస్తుంది మనం నెక్స్ట్ సర్కిల్ లైన్స్ ఇక్కడ పెట్టుకోవాలి దీని సైజు అంటే ఈ సర్కిల్ లైన్స్ యొక్క సైజు ఎలా డిపెండ్ అవుతుంది ఎన్ని ఆపరేషన్ చేయాలనుకుంటున్నావు ఇప్పుడు ఇంకొక నేను కంపారిటివ్ ఆపరేషన్ ఇంకా వేరే వేరే ఆపరేషన్ ఇంకా సైజు పెద్ద పెంచుకోవాలి 4 బిట్స్ తీసుకోవాలి అర్థం ఓకే ఇక్కడ మనకు రెండే ఉంటాయి ఇది నేను 1 బిట్ చేసుకోవచ్చు 2 బిట్స్ చేసుకోవచ్చు నా ఇష్టం ప్రోగ్రామ్ లో 4 బిట్స్ చేసుకోవచ్చు దీనికి సంబంధం లేదు సెలెక్ట్ లైన్స్ ఎలా డిసైడ్ చేస్తాం మల్టీప్లెక్సర్ వేరు మల్టీప్లెక్స్ ఇన్పుట్స్ బట్టే సెలెక్ట్ లైన్స్ డిసైడ్ చేస్తాం ఇక్కడ అక్కడ ఏరియా లా కాదు నువ్వు ఎన్ని ఆపరేషన్ చేస్తావో అన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటావు ఓకేనా సో ఇప్పుడు నేను 3 సైజ్ తీసుకున్నాను సెలెక్ట్ లైన్స్ క్యారీ ఓకే పెట్టుకున్నా వాడతాను లేదు సో ఇన్పుట్స్ ఈ మూడు ఏంటి ఏ బి ఇవ్వాలి సెలెక్ట్ లైన్స్ నేను ఇన్పుట్ ఇవ్వాలి అవుట్పుట్ ఇది నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ రిజల్ట్ స్టోర్ చేసుకుంటాం
సో దానికి నేను అంటే ఒకసారి క్యాలిక్యులేటర్ ఏంటి ఇప్పుడు మనం ఒకసారి ఎడిషన్ చేశాక మళ్ళీ చేయాలంటే కూడా ఉండాలి కదా. సో అందుకని ఇనిషియల్ బిగిన్ అని వచ్చిందనుకో ఒక్కసారి రన్ అవుతుంది లాజిక్, ఒక్కసారి రన్ అవుతుంది. అదే కానీ ఆల్వేస్ అనిపించాలి ఇట్ రొటేట్స్ కంటిన్యూస్ స్టేట్మెంట్ అంటే ఒకసారి ఒక ఎడిషన్ అయిపోయాక మళ్ళీ క్లియర్ చేసాను క్యాలిక్యులేటర్ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయలేమా, చేయాలి. సో అలా ఆప్షన్ మనం ఆల్వేస్ అని వాడతాం. ఆల్వేస్ అట్ ద రేట్ ఆఫ్ ఎనీ ఇన్పుట్ సెలెక్షన్. స్టార్ అంటే ఎనీ ఇన్పుట్ సెలెక్షన్. ఇది నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ చెప్తాను స్టార్ అని. ఇప్పుడు నేను బిగిన్ చేస్తాను. సో నేను ఏ ఆపరేషన్ చేయాలనుకున్నాను అంటే సెలెక్షన్ ఎండ్లో సెలెక్ట్ చేస్తాను అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. దానికి స్విచ్ కేసు వాడాలి. స్విచ్ కేసు ఇక్కడ కేస్ అని వాడతాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 0 0 సెలెక్ట్ చేసుకుంటే దాని ఉద్దేశం లోపల ప్రోగ్రామ్ ఎలా రాసి పెడతాం ఎడిషన్ అని. సో కాలమ్ పెట్టేసి 0 0 సెలెక్ట్ చేసిన ఏమవ్వాలి ఎడిషన్ అవ్వాలి. 0 1 తీసుకున్నప్పుడు సబ్ట్రాక్షన్ అవ్వాలి. 1 0 0 1 0 అంటే 3 0 సైజ్ 3 కదా 0 0 0 0 0 1 0 1 0 ఇది అంటే మీ ఇష్టం. అంటే ఇదే ఆర్డర్ ఉండాలని కూడా లేదు. మీరు ప్రోగ్రామ్ మీరు రాసి పెట్టాలి. అంటే వాడు ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో ఓకే 2 3 ఇచ్చి ఏం చేయమంటారు చెప్పాలి కదా. ఫస్ట్ నీకు ప్లస్ చేయాలో మైనస్ చేయాలో నువ్వు సెలెక్ట్ చేసి చెప్పాలి కదా. అప్పుడే కదా నీకు ఆశిస్తుంది అది. అలాగే నెంబర్లు ఇవ్వడమే కాదు వెంటనే ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటావు నువ్వే ఇది వాళ్ళ ఇది వాళ్ళ దాన్ని బట్టి ఈ ఆప్షన్ వస్తూ ఉంటుంది. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను అంతే. మీకు నచ్చిన రాసుకోండి. అర్థమైన ఆపరేషన్ రాసుకోండి. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ ఇవి లాజికల్ ఆపరేషన్ అండ్ ఆర్ ఎగ్జామ్ ఇది నా ఇంకా మీరు కావాలంటే ఇట్లా కూడా వాడుకోవచ్చు. ఇది ఒకటి చూపించాను. టెర్మినరీ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక ఆపరేషన్. ఇప్పుడు కూడా వీటిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు క్యాలిక్యులేటర్ ఒకవేళ నువ్వు ఏం సెలెక్ట్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ డిఫాల్ట్ ఏం చేయాలో రాయాలి కంపల్సరీ. డిఫాల్ట్ ఏం చేయాలి ఎప్పుడు ఏముంటుంది డిఫాల్ట్ గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన వెంటనే 0 ఉంటుంది. అంటే మీరు ఏం చేయకపోయినా కూడా 0 ఉంటుంది అలా. సో డిఫాల్ట్ కేసు ఇక్కడ రాస్తారు. డిఫాల్ట్ కేసు అంటే 8 ఆపరేషన్ అయిపోయాక డిఫాల్ట్ లో రిజల్ట్ ఏముండాలి 0 పెట్టుకుంటారు. సో ఇప్పుడు కేసు స్టార్ట్ చేసావు కదా నువ్వు కేసు స్టార్ట్ చేసావు ఫస్ట్ కేసు ఎండ్ చేయాలి. ఎండ్ కేసు రాయాలి. మళ్ళీ ఆల్వేస్ స్టార్ట్ చేసావు కాబట్టి ఆల్వేస్ కూడా క్లోజ్ చేయాలి. ఇనిషియల్ బిగిన్ చేసే బిగిన్ ఎండ్ లాగా మాడ్యూల్ కి ఎండ్ మాడ్యూల్. అదే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని గేట్ మాడ్యూల్ ఏం చేస్తాం ఇక్కడ రాసినప్పుడు మైనస్ అనేది ఉండదు కదా, ఉండదు కదా. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారు ఏ ప్లస్ బి దీనికి ఏం చేస్తారు ఆర్ ఆఫ్ ఏ కామా బి. అప్పుడు ఏమంటారు రిజల్ట్ ఏ బి అని ఉంటుంది. సబ్ట్రాక్షన్ ఏం చేస్తారు ఆర్ ఆఫ్ ఓకేనా ముందు నాట్ చేసి ఉండాలి. మైనస్ ఉండాలి కదా ఇది ఏ మైనస్ వెళ్ళి ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి మైనస్ వెళ్ళి ఇది నాట్ చేసి ఉండాలి. నాట్ చేసి మనం దీనికి ఆర్ చేస్తే సరిపోతుంది. గేట్ ద్వారా చేయాలి కదా అర్థమైందా. మల్టిప్లికేషన్ అయితే అండ్ గేట్ వాడు అండ్ ఆపరేషన్ అంటే ఆల్రెడీ అండ్ ఉంది కాబట్టి అదే జరుగుతుంది. అట్లా రాసుకుంటే సరిపోతుంది. అంటే కాన్సెప్చువల్ ఏంటి అంటే మీరు ఫస్ట్ పేపర్ రాసిన అవసరం లేదు. ఇప్పుడు మనం 2 6 ఇవన్నీ చేయడం ఒకే దాంట్లో అన్నీ ఉండాలి. బట్ అట్టే ఒకటే చేయాలి. ఒకటే చేయాలి కాబట్టి మనం హ్యావ్ టు యూజ్ కేస్ కేస్ వాడచ్చు. అర్థమైందా. స్విచ్ కేస్ సి ప్రోగ్రామ్ లో స్విచ్ కేస్ లాగా ఇక్కడ మనం దాన్ని కేస్ అంటాం. ఓకే లాస్ట్ ఇది ఈజీగా ఉంటుంది లాస్ట్